ఎరా అబ్బాయి, పూరి జగన్నాథ్ టెంపుల్ మన హైదరాబాద్లో ఉందని తెలుసా? ఇది ఐడియా బొల్లారం విలేజ్లో ఉంది. మనం రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 4 తీసుకుంటే మనం ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ సేమ్ పూరి టెంపుల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ జగన్నాథ టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల ఇంకా టెంపుల్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఈ గుడి లోపలికి వెళ్ళే ముందు ఈ పూరి జగన్నాథ్ విగ్రహాల వెనక ఉన్న స్టోరీ చెప్తాను, వినండి. పూరి రాజు ఇంద్రద్యుమ్నుడికి ఒకరోజు జగన్నాథస్వామి కల్లోకి వచ్చి సముద్ర తీరంలో వేపకర్రలు కొట్టుకుని వస్తాయి, వాటితో విగ్రహాలు చేయించమని కోరతాడు. జగన్నాథస్వామి చెప్పినట్టుగానే వేపకర్రలు అయితే కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహాలు చేయడానికైతే ఎవరో ముందుకు రాలేదు. ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ ఒక వికలాంగుడి రూపంలో రాజు దగ్గరికి వచ్చి తనకు కూడా రహస్యంగా గదిలో విగ్రహాలు చేస్తానని, ఆ సమయంలో మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, 21 రోజులు ఆ గది వైపు ఎవరూ రాకూడదని షరతులు విధిస్తాడు. దానికి రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో రాణి గుండిచాదేవి చాలా తొందర పెడుతుంది. రాణి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. తొందరపాటుతో తలుపులు తెరవడం వల్ల శిల్పి అదృశ్యమవుతాడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనందిస్తాడు. మహాప్రభు శ్రీ జగన్నాథ్, శ్రీ బలభద్ర, దేవి శుభ్ర మరియు సుదర్శన చక్రాలను పూరిలో పాటించే సంప్రదాయం మరియు ఆచారాలను ప్రతిరోజు ఇక్కడ కూడా పాటిస్తూ పూజిస్తారు. భగవానులకు సంబంధించిన వివిధ పూజా పర్వణాలు కూడా సంవత్సరం పొడుగునా ఇక్కడ చేస్తారు. మందిరానికి వచ్చిన భక్తులకు మహాప్రసాదం ఇస్తారు మరియు వారి ప్రసాదాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల శివాలయం, వినాయకుడి గుడి, దుర్గామాత గుడి, ఆంజనేయ స్వామి గుడి, రామాలయం, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు, జరుగుతూ ఉంది. ఈ టెంపుల్ ఈ మధ్యనే చాలా పాపులర్ అవుతూ ఉంది. సో క్రౌడ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతున్నారు. ఇప్పుడైతే అంత క్రౌడ్ లేరు, కానీ ఫ్యూచర్లో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ వస్తారు. ఇక్కడ ప్రతి టెంపుల్ మీద బయట లోపల కూడా విగ్రహాలు అనేవి చాలా బాగా డిజైన్ చేశారు. అవి చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే అంత రష్ లేదు కాబట్టి మనం ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం అనేది చాలా బాగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువసేపు దర్శనం కూడా చేసుకునే వీలు ఉంటుంది మనకి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 తర్వాత క్లోజ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేసి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. 9 తర్వాత టెంపుల్ అనేది క్లోజ్ చేసేస్తారు. టెంపుల్ బయట ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా ఏమనట్లేదు, కానీ లోపల తీస్తే మాత్రం ఊరుకోవట్లేదు. ఈ టెంపుల్ సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది అస్సలు లేదు. రోడ్స్ అనేవి చాలా ఫ్రీగా ఉన్నాయి. ఈ టెంపుల్ అనేది ఇంకా చాలామందికి తెలియదు. కమింగ్ డేస్లో రష్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఈ లోపు మీరు ఒకసారి వచ్చి ఫ్రీగా దర్శనం చేసుకోండి. ప్రజెంట్ అయితే దర్శనం టికెట్లు అలాంటివి ఏమీ లేవు. మేబీ ఫ్యూచర్లో పెట్టే ఛాన్స్ ఉందేమో, మనకు తెలీదు.